నాకేమైనా 10 చేతులున్నాయా? ఎన్ని పనులని చెయ్యాలి నేను? పంకజం ఏంటి ఏంటి పంకజం? ఏ నేను మాత్రం మనిషిని కాదా? నాకు మాత్రం కోపం రాదా? కోపం వచ్చింది. ఏది ఏది ఎక్కడ? ప్లాన్ పనిచేస్తుంది. ఇంకా రెచ్చిపోతే ఇక నోరెత్తదు. పంకజం రెచ్చిపో రెచ్చిపో. ఏం చూస్తున్నావు? వెతుకు. ఎక్కడ పెట్టావో వెతుకు, లేదంటే ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నా మీదే నోరు పారేసుకుంటావా? అయిపోయావు. ఇవాళ నా చేతిలో నీకు మూడుందే. అయిపోయావు, నువ్వైపోయావే. అయ్యో అమ్మగారు! అరే కావేరి, 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 అది కాదమ్మా. ఈ పంకజం ఏం చేసిందో తెలుసా? ముందు వదిలేయమని చెప్పారా? వదిలే. అసలు ఏం జరిగింది? అమ్మాయి గారు హాల్ టికెట్ కనబడలేదని నా మీద కోపడ్డారమ్మా. నేను కూడా మీలాగా కోపడి కావేరి అమ్మ కోపం తగ్గిద్దామని అలా అరిచాను. అరవడమే కాదు, హాల్ టికెట్ ఏం చేసావని అరుస్తూ చూడండి చూడండి ఫ్లవర్ వాజ్ ఎలా పగలగొట్టిందో. అందుకని తనని పట్టుకుని కొడతావా? నాకేం చెప్పావు? నువ్వేం చేస్తున్నావు? ఎవ్వరి మీద చేయి చేసుకోను అని చెప్పావా లేదా? మరిదంతా ఏంటి? నీకు కావాల్సింది హాల్ టికెట్టే కదా, అది పూజ గదిలో ఉంది. పూజ గదిలో ఉందా? నీకోసమే పూజ చేసి అక్కడ పెట్టాను. రా, ఇస్తాను, రా. ఓయమ్మో, ఇంజెక్షన్ వేయమంటావా? ఇదిగో నీ హాల్ టికెట్. నీకు ఎగ్జామ్ కి టైం అవుతుంది, బయలుదేరు. అలాగే అమ్మా. బాగా రాయాలి. అలాగే అమ్మా. అమ్మా, ఎగ్జామ్ బారాయి. అలాగే అమ్మా. సరే వెళ్ళరా. అమ్మా అమ్మా, అయ్యో అమ్మో నా చెయ్యి. అమ్మో అమ్మో అమ్మా. ఏ పంకజం ఆపు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది చాలా అన్యాయం అమ్మగారు. మీరు హాల్ టికెట్ తీసుకొని వెళ్లారు,
కావేరి అమ్మ నన్ను చితక్కొట్టారు. కావేరి నిన్ను కొట్టింది అందుకు కాదు, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ భరించలే కొట్టింది. అయినా నువ్వు తన మీద సీరియస్ అవడం ఏంటి పంకజం? అంటే ఆ రోజు అమ్మగారు ఇలానే కావేరి అమ్మగారి మీద అరిచారు కదా, అయితే నేను కూడా అలాగే అరిస్తే ఆగుతారని. ఆ ఫ్లవర్ వాస్ పగలగొట్టావా? నీకసలు బుద్ధుందా? రానమ్మ చేసిందని నువ్వు కూడా అదే పని చేస్తావా? తను కావేరికి అమ్మ, నువ్వు పని మనిషివి. నీకు తనకు తేడా లేదా? ఉందన్న విషయం నాకిప్పుడే అర్థమైంది అయ్యగారు. ఇలా రెచ్చిపోయి కొడుతుందని నేను అస్సలు అనుకోలేదు అయ్యగారు. రాణి, ఇంకాస్త చిత్తకబాదిన తర్వాత వెళ్తే సరిపోయేది. తర్వాత వచ్చుంటే నేను ఉండేదని కాదయ్య గారు, నా అస్థి పంజరం మాత్రమే ఉండేదయ్య గారు. చూడు, కావేరి ఇప్పుడిప్పుడే ఆ హిస్టీరియా నుంచి బయటపడుతోంది. నువ్వు నీ తింగర పనులతో తన్ని రెచ్చగొట్టి మళ్ళీ ఆ స్టేజ్లోకి తీసుకెళ్లకు. నేను చెప్తూనే ఉన్నాను మేడం, కానీ ఈ పంకజం వింటేనా? నన్ను ఇంజెక్షన్ రెడీ చేసుకోమని చెప్పి మరీ వెళ్ళింది. పంకజం, నీకిప్పుడే చెప్తున్నాను, కావేరి ఒంటి మీద ఇంకొక ఇంజెక్షన్ పడిందంటే అదే ఇంజెక్షన్ నీ ఒంటి మీద 10 పొడిపిస్తాను. వద్దమ్మా, అంత పని చేయకండి. పంకజం, ఈ 7 పంత నేనిచ్చే డబ్బుల గురించే కదా. ఈ నెల నుంచి నీకు డబ్బులు పెంచుతాను గాని ఇంకోసారి నువ్వు కావేరిని రెచ్చగొట్టే పనులు చెయ్యొద్దు. అలాగేనయ్య గారు. చూడు, నేను చేసిన ప్రతి పని నువ్వు చెయ్యాలని చూడుకు. నేను కావేరికి అమ్మని, అది గుర్తు పెట్టుకో. వెళ్ళో. అలాగేనమ్మా. ఎక్కడికి రా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను కదరా, వెయిట్ అండ్ సీ. అరే చెప్పరా బాబు, నిన్ను నమ్ముకుంటే నట్టేట్లో ముంచేస్తావు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. ముందు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, లేదంటే నేను కారు దిగేస్తాను. హే హే, ఆగరా. ఇదేంట్రా ఎక్కడ ఆపావు? చెప్తాను కదా, దిగు. ఓకే. ఇదేంట్రా ఎక్కడ ఆపావు? ఉన్నట్టుండి ఈ వేషం ఏంట్రా? నువ్వే చెప్పావు కదా, ఇది వేషమే. ఎందుకో తెలుసా? వర్ష కోసం. ఏంటి, వర్ష కోసమా? ఎస్, ఇప్పుడు వర్ష ఈ రూట్లోనే నడుచుకుంటూ వస్తుంది. మనం కాదు, నేనే తనకి ఎదురుగా వెళ్తాను. నన్ను చూడుకని నమస్తే సార్ అంటుంది. వర్ష, నువ్వేంటి ఇక్కడ అంటాను. గుడికి వెళ్ళొస్తున్నాను సార్ అంటుంది. నేను కూడా ఇదిగో గుడికి వెళ్ళొస్తున్నాను అంటాను. వర్ష గుడికెళ్తుందన్న విషయం నీకెలా తెలుసురా? రే, ఆ అమ్మాయి గురించి నీకు తెలియని విషయాలు నాకు బాగా తెలుసు. తను గురువారం పంజాగుట్ట సాయిబాబా గుడికెళ్తుంది. శనివారం శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి గుడికెళ్తుంది. మరి ఆదివారం వాళ్ళింటి చివర ఉన్న కాఫీ క్లబ్కి వెళ్తుంది. రే, ఇన్ని విషయాలు నీకెలా తెలుసురా? మనోడికి అంతకంటే వేరే పనే ఉంది. ఆడపిల్లలు ఎక్కడుంటే వాళ్ళ వెనకాల తిరగడమే కదా ఈయన పని. ఏయ్, నువ్వా? హా, నేనే. ఏయ్, నువ్వు నా వెనకాల ఎందుకు పడుతున్నావు? నువ్వు అమ్మాయిల వెనక పడుతున్నావు కదా, అందుకే నేను నీ వెనకాల పడుతున్నాను. ఏంటి ఆశ్చర్యపోతున్నావు? నేను మోసపోయినట్టుగా ఇంకొక ఆడపిల్ల మోసపోకూడదంటే నేను నీ వెనక పడాలి కదా మై డియర్ మొగుడు గారు. ఏయ్, నేను నీకు మొగుణ్ణేంటి? నువ్వు కాకపోతే ఇంకెవరు?
ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా నువ్వు నా నుండి తప్పించుకోలేవు. మీ నాన్నగారికి మంచి కొడుకులాగా బిల్డప్ ఇచ్చి ఆయన కోసం ఆఫీసుకు వెళ్తున్నట్టుగా షో చేసి కంపెనీ డైరెక్టర్ గా వెళ్లి ఆఫీసులో కూర్చుని అమ్మాయికి లైన్ వేస్తున్నావు కదా. ఏయ్, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నువ్వు అవునన్నా కాదన్నా నేను నీకు భార్యని. భార్య అంటే భర్తకి నీడ లాంటిది. నువ్వు ఎక్కడికి పోయినా నీ నీడ నీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది. నేను అంతే. నన్ను విడిచి వెళ్ళడం నీ వల్ల కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఫాలో అవుతూనే ఉంటాను. నీ గురించి ఆరాలు తీస్తూనే ఉంటాను. చూడు, ప్రతిసారి అమ్మాయిలు నీకు పడిపోతారు అనుకోకు. అందరూ నా అంత అమాయకంగా ఉండరు. నువ్వేంటో నాకు తెలియక ముందు నేను నీ మాటలు నమ్మాను. ఇప్పుడు నువ్వేంటో తెలుసు. నీ వల్ల ఇంకొక అమ్మాయి మోసపోకుండా ప్రతి క్షణం అడ్డుపడుతూనే ఉంటాను. నీకు వేరే దారి లేదు. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. తప్పదు మై డియర్ మొగుడు గారు. ఏయ్, నిన్ను కూల్ కూల్, మరీ రెచ్చిపోకు. కంపెనీలో డైరెక్టర్ సీట్ అంటే మీ నాన్న సులభంగా ఇచ్చారు, కానీ అమ్మాయిలు అంత సులభంగా నీకు దక్కరు. ఇప్పటికే చాలా పాపాలు చేశావు. ఇంకా పాపాలు మూట కట్టుకోవద్దు. ఎందుకంటే రేపు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు. భార్య అంటే భర్తలు సగం. అలాగే నీ పాపాల్లో కూడా మళ్ళీ నేను సగం పాలు పంచుకోవాల్సి వస్తుంది. చేసిన డ్రామా చాలు, ఇంటికెళ్ళు. ఏంట్రా ఇది? నేను చూస్తుంది ఆటో ప్రేణేనా? రే, నాకు అదే అర్థం కావట్లేదురా. అసలు నా లైఫ్లో జరిగే ప్రతి విషయం దీనికెలా తెలుస్తుంది? నిజంగానే నా వెనకాల నీడలా వెంటాడుతుందిరా. కొంప తీసి నా వెనకాల ఏదైనా స్పై కెమెరా పెట్టిందా, లేదా నా విషయాలు ఎవరి దగ్గర నుంచైనా లాగుతుందా? అదేంట్రా నన్ను చూస్తున్నావు? ఏమోరా, పక్కనున్నోడే వెన్నుపోటు పొడుస్తాడంట. కొంప తీసి నువ్వు గాని... ఒరే బాబు, నీకు దండంరా. నీకంత అనుమానంగా ఉంటే నేను నీతో తిరగను, నువ్వు నాతో తిరగొద్దు. నేను వెళ్తాను. రే, ఆగరా, ఆగు. ఇంకెందుకురా వేషం? తీసే. సరే, ఏదో జరుగుతుంది. ఈ ప్రియ వెనకాల ఏదో రహస్యం ఉంది, తెలుసుకోవాలి. అయ్యగారు, మ్మ్. అయ్యగారు, ఏంటి? ఒకసారి ఆ పేపరు పక్కన పెట్టండి. దేనికి? ముందది పక్కన పెట్టండి. ఏంటో చెప్పు. ఇదిగోండి. నా చేతులు పెట్టావేంటి? గుడికి వెళ్ళొచ్చాను అయ్యగారు. అలాగా? ప్రసాదం పెడితే సరిపోతుంది కదా. ఈ పువ్వులు పూలదండలు ఇవన్నీ నాకెందుకు? ఏమో అనుకున్నాను అయ్యగారు, మీరు నిజంగా వద్దులేండి, ఏమన్నా అంటే బాధపడతారు. పంకజం, నువ్వెవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకొని మాట్లాడు. తెలుసు అయ్యగారు, కొంచెం కూడా భార్య మీద ప్రేమ లేని వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నేను మాట్లాడేది మీ గురించి అయ్యగారు. నిజంగా మీకు కొంచెమైనా మీ ఆవిడ మీద ప్రేమ అభిమానం ఉన్నాయా? మీరు బావుండాలని, మీ కాపురం కలకల్లాడుతూ ఉండాలని దేవుడికి మొక్కుకొని పూజ చేయించి తీసుకొస్తే వాటిని ఏం చేయమంటారు అని అడుగుతున్నారేంటి? అవి తీసుకెళ్లి అమ్మగారికి మీరివ్వండి. ఏంటి? నేనా? ఆ మీరే. మీ ఆవిడికి మీరు కాకుండా వేరే వాళ్ళిస్తే ఏం బాగుంటుంది అయ్యగారు? ఇంతకీ అమ్మగారు ఎక్కడున్నారు అయ్యగారు? ఎక్కడుంటారు? పైన గదిలో ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యగారు? ఇంట్లో ఎవరూ లేరు కదా, వెళ్ళి గదిలో దూరండి. దూరాలా? ఏం మాట్లాడుతున్నావు?
అవునయ్య గారు, గదిలోకి వెళ్లి ఆ పూలు అమ్మగారి తల్లో పెట్టి మీ చేత్తోనే అమ్మగారి నుదుటున బొట్టు పెట్టండి. అలాగే మీరే గుడికి వెళ్లి అమ్మగారి పేరున అర్చన చేయించాను అని ఓ చిన్న అబద్ధం చెప్పండి. అబద్ధమా? దేనికి? మీరలా చెప్పారనుకోండి, అమ్మగారికి మీ మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోతుంది. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోయి మిమ్మల్ని ఎంతో ప్రేమతో చూస్తుంది. మీ ఇద్దరు అలా ప్రేమగా మాట్లాడుకుంటుంటే నేను కిటికీలోంచి చూస్తానయ్య గారు. ఆ? కిటికీలోంచి చూస్తావా? నీకు ఇదెక్కడ పాడు బుద్ధి? కొంపదీసి ప్రతిరోజు నువ్వు ఇలాగే కిటికీలోంచి గోడ కన్నంలోంచి చూస్తున్నావేంటి? చిచి చిచి చి లేదయ్య గారు. బతికించబో. అయ్యగారు, మీరు అమ్మగారి నుదుటున బొట్టు పెడుతూ ఉంటే నేను చాటు నుంచి మీ ఇద్దరికి ఫోటో తీస్తానండి అయ్యగారు. దేనికి? మన ఇంట్లో ఆ ఫోటో ఒక పెద్ద ఫ్రేమ్ చేయించి హాల్లో పెడతానయ్య గారు. అది చూసిన తర్వాత మీ పిల్లలు, ఆహా అమ్మా నాన్న అంటే ఇలా ఉండాలి, ఇంత ఆప్యాయంగా ఉండే అమ్మా నాన్నల్ని ఇంతకాలం మేము ఎలా దూరం చేసుకున్నామా అని తెగ బాధపడిపోతారయ్య గారు. ఆ తర్వాత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చక్కగా మారిపోతారయ్య గారు. పంకజం, రేపటి నుంచి నువ్వు పని మాని. నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. పా. ఎందుకయ్య గారు? నేనేదో మీ కాపురం నిలబెట్టాలని తంటాలు పడుతుంటే మీరు నా కడుపు కొట్టాలని చూస్తారా? ఇది అన్యాయం అయ్య గారు, ఘోరం. మీ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాళ్లకు ఒక ఆయాలో పని చేసుకుంటూ వస్తున్నాను. వాళ్ళు కొట్టినా తిట్టినా పడుతున్నాను. ఇప్పుడు కూడా మీ మేలు కోరి ఇదంతా చేస్తున్న పాపానికి నన్ను పనుల నుంచి తీసేస్తారా అయ్య గారు? ఇది అన్యాయం అయ్య గారు, ఇది అన్యాయం. ఆపు ఆపు ఆపు. ఏదో ఒక్క మాట అంటే చాలు కోళాయి తిప్పేస్తావు. లేకపోతే ఏంటి? నీ పాటికి నువ్వేదేదో ఊహించుకొని అవని నా మీద ప్రయోగం చేస్తావెందుకు? ముందు ఇవి తీసుకుని అవతల పో. ఊరుకోండి అయ్య గారు. 20 సంవత్సరాల నుండి మీ ఆవిడికి మీరు దూరంగా ఉండి మీ మనసు మొద్దుపారిపోయిందండి. ఇప్పటికైనా మీ ఆవిడ గారితో ఎలా ఉండాలో కాస్త అర్థం చేసుకోండి. పంతులు గారితో నేను మాట్లాడాను. మంచి రోజు చూసి తాళి కట్టిద్దాం అన్నారు. అదే రోజు సాయంత్రం అయ్య బాబాయ్, నేను చెప్పలేనండి, నాకు సిగ్గేస్తుంది. నువ్వు అలా సిగ్గుపడకు, చచ్చిపోవాలనుంది. అదంతా తర్వాత చెప్తాను గాని ముందు మీరెళ్ళి అమ్మగారికి పూలు బొట్టు పెడతారా లేదా? అదంతా ఏం కుదరదు. సరే, మీతో అయ్యే పని కాదు గాని నేనే అమ్మగారి దగ్గరికి వెళ్లి, అయ్యగారు మీ పేరున పూజ చేయించారు, మీ తల్లో పూలు పెట్టడానికి ఆయన భయపడుతున్నారు, కొంచెం కనికరించండి అమ్మా అని చెప్పేసి వస్తాను. ఆగండి. పంకజం, ఆగు ఆగు. మీరేం టెన్షన్ పడకండి అయ్యగారు, మీ కాపురాన్ని నేను చక్కదిద్దుతాను కదా. నువ్వు చక్కదిద్దే టైప్ కాదు, చక్కగా ఉన్నదాన్ని కాపు చేసే రకం. మీరు అలాగే అంటారులే అయ్యగారు. మీకు సిగ్గెక్కువ, నాకు సిగ్గు తక్కువ. అమ్మగారితో నేను మాట్లాడతాను, మీరిక్కడే ఉండండి. తాళితో పాటు మీ ఇద్దరికి కార్యం జరిపించడానికి కూడా ఒప్పించేసేస్తాను. చెప్పు తీసుకుని కొడతా. నువ్వు అనవసరంగా మధ్యలో దూరి అనవసరమైన మనస్పర్ధలు తీసుకురా. నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు ఇక్కడే చావు. ఇదిగో చూడు, నేను లోపలికి వెళ్ళగానే నువ్వు కిటికీలోంచో తలుపు సందుల్లోంచో చూసావనుకో, నీ కళ్ళు పీకేస్తా. నేను వచ్చేంత వరకు హాల్లోంచి కదిలావనుకో, అప్పుడు చెప్తా. అట్టగే అయ్యగారు, వెళ్ళండి. ఒక నిమిషం అయ్యగారు. మళ్ళీ ఏంటి? ముందు మీరు బొట్టు పెట్టుకోండి. గుడికెళ్ళొచ్చినట్టు అమ్మగారు నమ్మాలి కదా. ఈ చావు తెలివితేటలు మాత్రం నీకు బాగా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళండి అయ్యగారు.
అమ్మగారి దగ్గరికి వెళ్ళి కొంచెం కనికరించండి అమ్మా అని చెప్పేసి వస్తాను. రేపే నా పెళ్లి రోజు. నా జీవితంలో చెడ్డ రోజు అనేది ఏమైనా ఉంటే అది నా పెళ్లి రోజే. ఆ రోజే నా జీవితంలో విషాదం నింపిన రోజు. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి.